నమస్కారం లక్ష్యం టీవీకు స్వాగతం. నా పేరు ఆకాంక్ష శర్మ. నేటి ముఖ్యాంశాలు: రాష్ట్రంలో పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యాన నూతనంగా సృష్టించిన 77 డీడీఓ కార్యాలయాల ఏర్పాటుకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుట్టారు. రాజధానిలో గురువారం డీడీఓ కార్యాలయాల ఏర్పాటును లాంఛనంగా ఆయన ప్రారంభించారు. పరిపాలన సౌలభ్యం, ప్రజలకు సంక్షేమ ఫలాలు అందజేత లక్ష్యంగా డీడీఓ కార్యాలయ వ్యవస్థను ఆరంభించినట్లు పవన్ కళ్యాణ్ వెల్లడించారు. సార్ ఆల్ ఆర్ ఎగ్జిస్టింగ్ బిల్డింగ్స్, వాటిని మనం రెనోవేషన్ చేయించి డీడీఓ ఆఫీస్కి అనుగుణంగా ఉపయోగించాము సార్. ఇలాంటి పార్టీషన్స్ అన్ని చేయించుకోండి. ఎస్ సార్. చిత్తూరు నగర అభివృద్ధి సంస్థ చూడా చైర్పర్సన్ శ్రీమతి కటారి హేమలత గారికి, కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ చిత్తూరు శ్రీ సుమిత్ కుమార్ గారికి, పంచాయతీరాజ్ మరియు గ్రామీణ అభివృద్ధి కమిషనర్ శ్రీ కృష్ణతేజ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొంటున్న గౌరవ సహచర మంత్రులకు, గౌరవ శాసన మండలి శాసనసభ సభ్యులకు, జిల్లా కలెక్టర్స్కు, సిఈఓలకు, డిపిఓలకు, ఏపీడీ డ్వామాలకు, డీడీఓలకు, ఇతర అధికారులందరికీ, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ సిబ్బందికి, అలాగే టీవీ మాధ్యమంలో వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ప్రభుత్వం తరఫున, గౌరవ ముఖ్యమంత్రి గారి తరఫున, నరేంద్ర మోదీ గారి తరఫున మీ అందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను ఈ పంచాయతీరాజ్ శాఖ చేపట్టిన తర్వాత ఇట్స్ ఇన్స్ట్రుమెంటల్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎంటైర్ స్టేట్ అడ్మినిస్ట్రేషన్. 70% మనది గ్రామాలతో ఉన్న రాష్ట్రం మనది. అందుకే దీనికి మేము ఎంత బెస్ట్ చేయగలం, ఎంత బాగా చేయగలం దాని మీదే మనసు ఉండింది. సో దాంట్లో భాగంగా చాలా సంస్కరణలు కానీ, గతంలో ఏం జరిగినాయి, గత 15-20 సంవత్సరాలకు ఏం జరిగినాయి, అలాగే ప్రత్యేకించి లాస్ట్ 5 yearsలో ఏం జరిగినాయి అనేది నేను రాగానే దాన్ని చాలా ఈ రివ్యూ మీటింగ్స్లో మాట్లాడటం జరిగింది. దాంట్లో భాగంగా ప్రత్యేకించి ఇలాంటి ఒక అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కావాలి. దాదాపు 10 నుంచి 12 సేవలు విభిన్నమైన ఆఫీసుల్లో ఉంటాయి. దీనికి ఏదైనా చేయాలి, దీనికి అన్నింటినీ కలిపి ఒక అంబ్రెల్లా కింద పట్టుకురావాలనేది ఫస్ట్ మంత్లో వచ్చింది నా దృష్టికి. ఆ రోజు నుంచి పేషీ అధికారులందరితో కూర్చొని మాట్లాడి, ప్రిన్సిపల్ సెక్రటరీ గారితో మాట్లాడి, కమిషనర్ గారితో మాట్లాడి, ప్రతిసారి దాన్ని చాలాసార్లు రివ్యూ చేస్తూ ఇక్కడ దాకా పట్టుకొచ్చాం. సో దీంట్లో భాగంగా ఈ 77 ఈ ఆఫీసెస్ ప్రారంభించడం నిజంగా చాలా ఆనందంగా అనిపించింది. కూటమి ప్రభుత్వం ప్రజల్ని మభ్యపెట్టి మోసగిస్తుందని మాజీ సీఎం జగన్ ఆరోపించారు. గురువారం రాజధానిలోని వైసీపీ కేంద్రాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతులను, విద్యార్థులను, నిరుద్యోగులను, మహిళలను నిలువున మోసగిస్తున్నారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు నాణానికి ఉన్న రెండో వైపు నైజాన్ని ప్రజలు గ్రహించాలని జగన్ కోరారు. ఈరోజు మాట్లాడబోయే సబ్జెక్టులలో రైతుల సమస్యలు ఉన్నాయి. రైతుల సమస్యలతో పాటు ఇంకా ఫీజు రీయింబర్స్మెంట్ మొదలు, ఆరోగ్యశ్రీ మొదలు, కలుషిత తాగునీరుతో చనిపోయిన పిల్లలు మొదలు, కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ మొదలు, ఉద్యోగుల సమస్యలు మొదలు, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మొదలు, రెడ్ బుక్ రాజ్యాంగం మొదలు, రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎలా ఇబ్బందులు పెడుతున్నారో దగ్గర నుంచి చివరికి టీటీడీలో జరుగుతూ ఉన్న పరిస్థితులు, లడ్డు వ్యవహారం అయితేనేమి, పరకామణి వ్యవహారం అయితేనేమి, ఇంకా చివరిగా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా తన కేసులను తాను దగ్గరుండి, ఏ రకంగా చంద్రబాబు నాయుడు గారు తానే దొంగ, తానే పోలీసు, తానే పబ్లిక్ ప్రాసిక్యూటరు, చివరికి తనదే గవర్నమెంటు, తానే అధికారుల మీద ప్రెజర్ పెట్టడము, తర్వాత తన మీద ఉన్న కేసులు తానే కోర్టులో పిటిషన్ ఎలా వేయించుకొని విత్డ్రా చేసుకుంటా ఉన్నారు. ఇది బెయిల్ వయలేషన్స్ కాదా అన్న కాడికి అన్న వివరాలతో చివరిగా ఫైనల్గా కంక్లూజన్స్లోకి పోతాం. సో ఇవి బై అండ్ లార్జ్ ఎజెండా ఐటమ్స్. సుదీర్ఘంగానే ఉంటుంది, బట్ ప్రతి అంశం కూడా రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉన్న అంశాలే. నాణ్యానికి ఇటువైపున్న వర్షను ప్రజలందరికీ కూడా తెలుసుకోవాల్సిన అంశాలు. జిల్లా పరిషత్ ప్రాంతంలో
నూతనంగా డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీస్ను కలెక్టర్ అన్సారియా, జెడ్పీ చైర్పర్సన్ క్రిస్టీనా ప్రారంభించారు. నూతనంగా జిల్లాలో 2 DDO కార్యాలయాలను గుంటూరు, తెనాలిలో ప్రారంభించినట్లు వారు వెల్లడించారు. ఎంపీడీఓల విధులను పర్యవేక్షించడం DDOల విధి అన్నారు. పాలనపరమైన అంశాలకు DDO కార్యాలయాల ద్వారా సులువు అవుతుందని కలెక్టర్ అన్సారియా, జెడ్పీ చైర్పర్సన్ క్రిస్టీనా పేర్కొన్నారు. RTO, DSP, DEO అవుతారు సార్. So it also suits the aspirations of the people, especially youth sir. So thank you so much for bringing this. ఉంటారు. తెనాలిలో కూడా సేమ్ థింగ్. సో దీనివల్లనే ఎక్కువ అడ్మినిస్ట్రేషన్ పరంగా చాలా ఈజీ అవుతుంది. అందరూ ఒకే చోట్ల ఉండడం వలన ప్రజలకు కూడా అదేవిధంగా డిఫరెంట్ ఎంపీఓ పనిని కూడా మానిటర్ చేయడానికి, సూపర్వైజ్ చేయడానికి ఇది చాలా ఒక మంచి పరిణామం అన్నమాట. తెనాలి, గుంటూరు 2 చోట్ల కూడా ఇప్పుడు తెనాలిలో అయితే కొత్తగా బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడానికి కూడా ఇప్పుడు మరి వీటిని డబ్బుని మేము ఏర్పాటు చేయటానికి మాకు కూడా మా వంతు మేము చేయగలిగాము. దాని ద్వారా మరి డెవలప్ చేయటం కానివ్వండి, రెన్యువేట్ చేయటం కానివ్వండి, అలాగే మరి ఫర్నిచర్ కొనటం కానివ్వండి జరిగింది. ఆ సహకారం మేము మా జడ్పీ నుండి మేము ఏర్పాటు చేయటం జరిగింది. దీని ద్వారా మరి అందరికీ ఉపయోగపడుతుందని నేను రాబో దినాల్లో ఈ వ్యవస్థని ముందుకు తీసుకెళ్ళటానికి తోడ్పడుతుందని నమ్ముతున్నాము. థ్యాంక్ యూ. 20వ డివిజన్ మేనకా గాంధీ నగర్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గల్లా మాధవి పచ్చ జెండా ఊపారు. అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా పశ్చిమలో పయనిస్తున్నట్లు ఎమ్మెల్యే మాధవి తెలిపారు. మేనకా గాంధీ నగర్లో 50 లక్షల రూపాయల వ్యయంతో తలపెట్టిన డ్రైన్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మేనకా గాంధీ నగర్ 7వ లైన్లో ఒక డ్రైన్కి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. 49 లక్షల రూపాయల డ్రైన్కి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాము. అయితే ఇది 17వ డివిజన్ కార్పొరేటర్ కిందకి వస్తుంది అని చెప్పి చెప్తూ ఉన్నారు. అటు ఈస్ట్, ఇటు వెస్ట్ షేర్ చేసుకుంటున్న డివిజన్లో ఇది కూడా ఒక డివిజను. శానిటేషన్ విషయం కానివ్వండి, మిగతా ఇతరత్ర డెవలప్మెంటల్ విషయం కానివ్వండి, మరి స్థానికంగా ఎవరు పట్టించుకోలేని పరిస్థితి ఇప్పటి. కొత్తపేట మల్లయ్యలింగం భవనంలో సిపిఐ జిల్లా వర్క్షాప్ ఆరంభమైంది. 2 రోజుల పాటు జరిగే ఈ వర్క్షాప్ను సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాల నాగేశ్వరరావు ప్రారంభించారు. జిల్లా ప్రజా సమస్యల పరిష్కారానికి పోరుబాటు ఉధృతం చేయాలని సిపిఐ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఎంతో అభివృద్ధిని సొంతం చేసుకున్న మన వైపు నుంచి చూసినప్పుడు ఈ సృష్టించబడుతున్నటువంటి సంపద పంపిణీకి సంబంధించి చూసినప్పుడు పేదవాళ్ళకి, శ్రమజీవులకి ఆ సంపదలో న్యాయమైన వాటా దక్కడం లేదు. దాంతో కార్మికులు, వ్యవసాయ కార్మికులు, పారిశ్రామిక కార్మికులు, వారితో పాటు గ్రామీణ 2 నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే 2వ డివిజన్ అభివృద్ధిని, ప్రజా సంక్షేమాన్ని తీసుకునే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. 20వ డివిజన్లో ప్రజా సమస్యలను ఆమె అడిగి తెలుసుకున్నారు. తప్పక పరిష్కరిస్తానని భరోసా ఇచ్చారు. గత వైసీపీ ప్రభుత్వం ఓట్ల కోసం ప్లాట్లు ఇవ్వకుండా పట్టాలిచ్చి మోసం చేసిందని గుర్తు చేశారు. వాళ్ళు బండి ఎప్పటికో వచ్చి అట్లా చేయలేదు. వాళ్ళు రెడీగానే ఉన్నారు. వాళ్ళు రెడీగా ఉంటే ఇది అయిపోయేలోపు చేసి స్టార్ట్ చేయాలి. మిగిలిలో పెట్టుకొని పక్కన వాళ్ళు పట్టించుకోకపోయినా నా బాధ్యతగా, వాస్తవంగా మేనకా గాంధీ నగర్ ఈ నగరు నా కిందకి రాదు. మన 17వ కార్పొరేటర్ 17వ డివిజన్ కిందకి, కార్పొరేషన్ కిందకైతే 17వ డివిజన్కి వస్తుంది. అంటే పనులన్నీ కూడా మీకు రోడ్లు వేయాలన్నా, డ్రైనేజ్ వేయాలన్నా, శానిటేషన్ చేయాలన్నా ఇవన్నీ కూడా 17వ డివిజన్ కిందకి వస్తాయి. కానీ మా ఇమ్రాన్ 20వ డివిజన్లో మాకు చాలా మందికి తెలియదు. ఇంకా ఈ రిజిస్ట్రేషన్ కాగితాలు సచివాలయాల్లో చాలా మంది పేర్ల మీద అలాగే పడున్నాయి. తీసుకున్న వాళ్ళే మీ చేతిలో ఉన్నాయి.
తీసుకొని ఈ రిజిస్ట్రేషన్ పట్టాలన్నీ కూడా ఇంకా చాలా సచివాలయాల్లో అలా పడున్నాయి. ఈ ప్రాంతం వాళ్ళు తీసుకోవాలి, వాళ్ళకి తెలియదు. ఆశ్చర్యపోతారు. మేము వెళ్ళి చూసి వచ్చాం. ముళ్ళ పొదలతో దట్టమైన అడవుల్లాగా ఉన్న ఈ ఏరియానా మన ప్రజలకు ఇచ్చింది అని మాకు చాలా బాధేసింది ఆ ఏరియా చూసి. అలాంటి ప్రాంతాల్లో మీ అందరికీ ఇళ్ల పట్టాలు ఉన్నాయి. కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలోని శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఆర్వీఆర్ గ్రూప్ అధినేత రవివీర రాఘవ చౌదరి, సౌభాగ్య లక్ష్మి దంపతులు 49 కేజీల వెండి మండపాన్ని సమర్పించారు. ఆలయ గర్భాలయంలోని స్వామివారికి 1,53,742 రూపాయల విలువ చేసే మండపాన్ని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర, ఎమ్మెల్యే బుద్ధా ప్రసాద్, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, స్వచ్ఛాంధ్ర మెషిన్ కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి చేతుల మీదుగా ఆలయ సీఈఓ దాసరి రామ వరప్రసాద్ రావుకు మండపాన్ని అందజేశారు. ఏడు వరాలు ప్రసాదించిన సీఎం చంద్రబాబుకు ఈ రోజు జిల్లా టీడీపీ కార్యాలయంలో దివ్యాంగులు పాలాభిషేకం నిర్వహించారు. గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుండ్ల కోటేశ్వరరావు, విభిన్న ప్రతిభావంతుల కార్పొరేషన్ చైర్మన్ నారాయణ స్వామి, బ్లైండ్స్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు రవీంద్ర, జిల్లా దివ్యాంగుల సంఘం నేత శివప్రసాద్ పాల్గొన్నారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి దివ్యాంగులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. సీఎం చంద్రబాబు బ్యానర్ కు పాలాభిషేకం జరిపారు. దివ్యాంగులకు కనిపించే దైవం సీఎం చంద్రబాబు అని కొనియాడారు. ప్రపంచంలో ఎవరు చేయని విధంగా దివ్యాంగులకి రాజకీయంగా స్థానిక సంస్థల్లో అవకాశం ఇస్తామనటం, మహిళలకు ఏదైతే సూపర్ 6 కింద బస్సుల్లో ఉచిత ప్రయాణం ఉందో మా దివ్యాంగులందరికీ కూడా ఉచిత ప్రయాణం, అదేవిధంగా రాష్ట్రంలోని రాజధాని నగరంలో దివ్యాంగుల కోసం విభిన్న ప్రతిభావంతుల భవనం, అదేవిధంగా ప్రతి ఒక్క జిల్లాలో కూడా నిర్మిస్తానటం, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలతో పాటుగా రుణాలు కూడా అందచేస్తానని చెప్పటం, అదేవిధంగా ఎవరైతే బదిలున్నారో వాళ్ళకి డిగ్రీ కళాశాలను కూడా కట్టిస్తానని చెప్పటం, 7 మాకు ప్రధానమైనటువంటి సౌకర్యాలు కల్పిస్తున్న చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజున రాష్ట్రం అంతా కూడా మా దివ్యాంగుల సోదరులు పాలాభిషేకం చేస్తున్నారు. విభిన్న ప్రతిభావంతులు నిర్లక్ష్యం కాబడ్డారు, ఉపాధి కోల్పోయారో దాన్ని కూడా ఆలోచించి ఎకనామికల్ రిహాబిలిటేషన్ స్కీమ్ కింద సబ్సిడీ లోన్స్ ఎంత ఖర్చు అయినప్పటికీ నేను ఇస్తాను, 19 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పేసి చెప్తున్నారు, దాన్ని ఇస్తానని చెప్పేసి హామీ ఇవ్వడం, బదిలీలకు డిగ్రీ కాలేజీ శాంక్షన్ చేయడం. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి, రాష్ట్ర కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులందరికీ ధన్యవాదాలు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ స్థాయి వరకు, రాష్ట్ర స్థాయి వరకు కానీ ఇవాళ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపే విధంగా చేయాలని కోరుకుంటున్నాం. మేమైనా నేర సంస్కృతిని పెంపొందించే గంజాయి మత్తు మందులను ఇప్పటికైనా కట్టడి చేయాలని ఏఐవైఎఫ్ నేత వలి డిమాండ్ చేశారు. అని చెప్పిన సీనియర్ ముఖ్యమంత్రి, దేశంలోనే నేనే సీనియర్ ముఖ్యమంత్రి అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు గారు ఉన్న 2,60,000 ప్రభుత్వ వాలంటీర్ ఉద్యోగాలను కూడా తీసివేశారు. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాము, ఏదైతే గంజాయి సమస్య మీద, అదేవిధంగా నిరుద్యోగ సమస్య మీద కనుక మీరు కనుక పట్టించుకోకపోతే భవిష్యత్తులో చలో విజయవాడకు కూడా పిలుపు ఇవ్వబోతా ఉన్నామని అఖిల భారత సమాఖ్యగా హెచ్చరిస్తా ఉన్నాము. చెప్పింది ఒకటి చేసేది ఒకటిలా కాకుండా మీరు ఆత్మశుద్ధి చేసుకుని ఎలక్షన్ల ముందు మనం ఏం వాగ్దానం ఇచ్చాం, ఇప్పుడు ఏం చేశాం అన్నది మీరు ఆత్మశుద్ధి చేసుకోకపోతే భవిష్యత్తులో ఈ రాష్ట్రంలో ఉన్న యువకుల మొత్తం కూడా చాలా చైతన్యపరులు, మీకు గట్టిగా బుద్ధి చెబుతారని అఖిల భారతీయ జనసమైక్యగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇవాంటి వార్తలు ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.